सदानंदमहम्मद्दे मदनानंद संयुतं श्रीकृष्णानंद पर्याप्तं शारदा क्षेत्र सुस्थितं वंदे वंदारु मंदारमिंदिरानंद कंदलम् अमंदानंद संदोह बंधुरं सिंधुराननं वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः करो वंदे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये नृसिंहमहं भजे रामाय रामभद्राय नाथाय सीतायाः पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम् भोला शंकर भगवान की जगदम्बा महाराज्ञी की राजा रामचंद्र भगवान की पवनसुत हनुमान की मदनानंद सरस्वती स्वामी भगवान की श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की नमः पार्वती पतये हर हर महादेव हर समस्त प्रपंचంలో ఉన్న అందరికీ ఆధారభూతమైన ఆ పరమాత్మ చైతన్య స్వరూపం మన సంగారెడ్డి పట్టణంలోని ఈ ప్రాంతంలో సాంగ సపరివార సమేతంగా శ్రీరామచంద్రుని ఆశీస్సులతో అభయాంజనేయ స్వామి వారిగా, అంతేకాకుండా కార్యనిర్వాహక బృందంగా, పూజ చేస్తున్న పూజారిగా, వస్తున్న భక్తులుగా, అప్పుడప్పుడు వస్తున్న నేనుగా, మనందరిలో వెలుగుతున్నది ఒకటే దేవుడు. మనందరినీ వెలిగిస్తున్న ఆ పరమాత్మకు నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ఈరోజు మనం అత్యంత ఉత్తమంగా నిర్ణయించుకున్నటువంటి వార్షికోత్సవ వేళ విశేషం. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఒకసారి, శివుడు ఒకసారి, అందరూ ఒకసారి, మనిషి ఒకసారి వచ్చింది. ఇక్కడ అందరికీ కలిపి మనం ఎప్పుడు ఒక్కసారి ఉత్సవం చేద్దాం, ప్రతి వాళ్ళకు ఒకసారి ఉత్సవం చేయాలంటే మనకు కష్టం, వాళ్ళకేం కష్టం కాదు. కనుక మరి సంబంధించిన భక్తజనుడు, కార్యనిర్వాహక బృందం అందరము కలిసి నిర్ణయం చేసుకున్నది ఏమిటంటే, ఉత్తరాయణము రాగానే వెంటనే మన దగ్గర ఉత్సవంతో అన్ని కార్యక్రమాలు ప్రారంభం కావాలి అని మనం నిర్ణయం చేసుకొని సంక్రాంతి, కనుమ పండుగ తెల్లవారే మన వార్షికోత్సవాన్ని మనం నిర్ణయం చేసుకున్నాం. అందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికంటే ముఖ్యంగా భగవంతుడు సహకరిస్తున్నట్టు లెక్క. పరమాత్మ యొక్క దివ్యమైన ఆనంద స్వరూపాన్ని మనం చూస్తున్నాం. చూసినంతసేపు చూస్తున్నాం. ఎంతసేపు చూసినా తనివి తీరకుండా దేవుణ్ణి చూస్తాం. కానీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం రమ్మంటే కొంచెం కష్టమైన అంశంగా.
ఇక్కడ ఉన్నంతసేపు బాగానే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నంతసేపు ఏ విధంగా పరమాత్మను మన హృదయంలో నిలుపుకుంటున్నామో, ఎక్కడ ఉన్నా పరమాత్మను ఆ విధంగా మన హృదయంలో నిలుపుకుంటేనే నిజంగా మనం చూసినట్టు లెక్క. అంటే ఏమన్నట్టు అది? భగవంతుడు మన లోపల ప్రింట్ కావాలి, ముద్రించబడాలి. ముద్రించబడాలన్నప్పుడు ఏ విధంగా ముద్రించగలుగుతాం భగవంతుణ్ణి? ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, 3 × 3 ఎంత? 9. ఎక్కడ ముద్రించాం? వేర్ ఇట్ ఈస్ 9 అని ఎక్కడ తెలుస్తుంది నీకు? తెలియదు. మనకు తెలియకుండానే మన లోపల అది చేరిపోయింది. ఆ విధంగా అంటే ఎన్నిసార్లు బైహార్ట్ చేసినావు, ఎన్నిసార్లు చిన్నప్పుడు దిద్దినావు, ఎన్నిసార్లు దాని గురించి ప్రాక్టీస్ చేసినావు. చేస్తే 3 × 3 9 అని ఎలా జ్ఞాపకం ఉందో, మనం భగవంతుని విషయంలో కూడా అలానే ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ భగవంతుడు ఎట్లా కనబడుతుందో, నువ్వు ఎక్కడ కూర్చున్నా భగవంతుడు నీ దగ్గర కనపడి తీరుతాడు. కాబట్టి అటువంటి పరమాత్మను మనం పెట్టి చేసుకోవాలి. భగవంతుని ముద్రించుకుంటాం. భగవంతుని దగ్గర ఉన్నంతసేపు, స్వామివారు చెప్తున్నంతసేపు, మీరు టీవీలలో అనేక రకాల వ్యాఖ్యానాలు చూస్తున్నంతసేపు, అవే పొద్దున్న లేస్తే వస్తే కదా భక్తి సంగీతాలు అవి వస్తాయట, 2-3 గంటలు చూస్తున్నంతసేపు పర్ఫెక్ట్లీ మనం అలా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు నేను చెప్తున్నంతసేపు ఆడాలి అనుకుంటారు. ఎంతసేపు అనుకుంటారు? ధ్వజస్తంభం దాటి దాకా అనుకుంటారు. గోడ దాటితే అదే సందర్భం అయిపోయింది, మళ్ళీ ఎలా వెళ్ళేది. అంటే ఈ విధంగా కాకుండా మనం ఒక నిర్ణయాన్ని దృఢంగా తీసుకోవాలి. అందులో వేయాలనే అభిప్రాయంతో పెడతాం. నేను గల్లా డబ్బా తీసేయమని చెప్పడం లేదు, గల్లాలో పైసలు వేయొద్దని చెప్పడం లేదు మీకు. కానీ ఒక చిన్న సూచన ఏమిటంటే, భగవంతుని దగ్గర లేని వస్తువు భగవంతునికి ఇస్తే భగవంతుడు సంతోషపడతాడు. అవును కదా? మీరు జనరల్గా పెళ్ళిళ్ళు అయితే ఒక ప్రజెంటేషన్స్ ఇస్తారు కదా, వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇవ్వగానే మీరు ఏం ఆలోచన చేస్తారు? వాళ్ళ ఇంట్లో టీవీ ఉందా, వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉందా, వాళ్ళ ఇంట్లో మిక్సర్ ఉందా, గ్రైండర్ ఉందా, లేని వస్తువు మనం ప్రజెంటేషన్గా ఇద్దామని ఆలోచన చేస్తారు కదా. ఇప్పుడు భగవంతుని కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆలోచన చేయండి, భగవంతుని దగ్గర లేని వస్తువు ఏమైనా ఉందా? సర్వ ప్రపంచము భగవంతుని దగ్గర ఉంది. భగవంతుని దగ్గర లేని వస్తువు, మన దగ్గర ఉన్న వస్తువు ఒకటి నేను మీకు చెప్తాను. అదేమిటంటే 2 వస్తువులు చెప్తాను. ఒకటి, భగవంతునికి మనస్సు లేదండి. మనస్సు లేదు. పరమాత్మకు మనస్సు అనేది ఉండదు. ఫ్రెష్ ఉంటుంది, ఎప్పటికీ నిశ్చలంగా నిర్మలంగా ఉంటారు. మన దగ్గర ఏమున్నది? మనసే ఉన్నది. ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుంటుంది, ఎన్ని రకాల దుఃఖాలు కలిగిస్తుంటుంది, ఎన్ని రకాల ఆనందాలు పంచుతుంటుంది. ఏది పర్మనెంట్గా ఉండనియదు, ఎప్పటికప్పుడు తింపుతుంటుంది. మాయలాగా తింపుతుంటుంది. దాని పేరు మనస్సు. ఇప్పుడు దేవుని దగ్గర అది లేదు కదా. కాబట్టి ఈ మనస్సును దేవునికి మనం ప్రజెంటేషన్గా సమర్పించుకుందాం. ఒక్కటి అయిపోయింది కదా, ఇస్తారు కదా, ఇచ్చినట్టే కదా. చూద్దాం. ఇక తర్వాత భగవంతుడికి ఇంకోటి ఇవ్వాల్సిన అంశం ఏంటంటే, భగవంతుడు చేయలేని పని ఒకటి మనం చేస్తాం. అవును కదా? భగవంతుడు చేయలేని పని ఒకటి ఉంటుంది. తను భగవంతుడు తన పేరు తాను జపం చేసుకోలేడు. కాబట్టి భగవంతుని పేరును మనం జపం చేయాలి. మనకి ఎంత అవకాశం వచ్చింది చూడండి. తాను చేసుకోకుండా మనను జపం చేయమన్నాడు. తాను ఉంచుకోకుండా మనస్సును మనకు ఉంచి మనకు సమర్పణ చేయమన్నాడు. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి పెద్ద అవకాశం. ఇంకొకటి ఆలోచన చేయండి, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంతే కదా. మనం మనుష్యులు. అందరు ఏమనుకుంటారంటే, జనరల్ థింగ్, పుట్టడం కామన్, ఇట్ ఈస్ వెరీ కామన్ కాదు. ఒక్కసారి మనిషి పుట్టాలంటే 100 కోట్ల జన్మలు, 100 కోట్ల బర్త్స్ దాటాలి. 100 కోట్ల సారి మనం పుట్టిపోయి ప్రతిసారి పుట్టినప్పుడల్లా కొంచెమంత పుణ్యము పక్కకు వేసుకుంటే, ఆ పుణ్యము ఎప్పుడైతే పూర్తిగా నిండుతుందో, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మ్యాచ్యూర్ అవుతుందో, మనకి ఇచ్చినట్టుగా
ఆ 100 కోట్ల జన్మల పుణ్యం ఒక్కసారి మ్యాచ్యూర్ అయితే మనిషి అయి పుడతాడు. జస్ట్ ఇప్పుడు ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమన్నట్టు మనుషులా మీరు? కాదు. ఏమి 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలం మనం. వాటిని 100 కోట్ల జన్మల పుణ్యాల మూటలం. మరి ఆలోచన చేయండి, ఒక్కసారి మనం రికరింగ్ డిపాజిట్ చేస్తాం బ్యాంకుల్లో. అప్పుడో 10 రూపాయలు, ఇప్పుడో 10 రూపాయలు, ఇప్పుడో 10 రూపాయలు ఇస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మీ డిపాజిట్ మ్యాచ్యూర్ అయిందయ్యా, ఇగో 100 ఇచ్చినావు, 500 ఇస్తున్నా అని ఆ మేనేజర్ మనకి ఇస్తాడు. ఇయ్యగానే మీరు ఏం చెప్తారు? 5 అక్షరాలు చెప్తారు. ఏం 5 అక్షరాలు? ఇంగ్లీష్లో చెప్తారు, థ్యాంక్స్ అంతేగా. అంటే మన పైసలు మనకి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారు. పిలవగానే ఒకసారి థ్యాంక్స్ చెప్తారు, చేతిలో పైసలు పెట్టగానే ఒకసారి థ్యాంక్స్ చెప్తారు. అంటే తాను వాడుకోకుండా మన పైసలు మనకి ఇచ్చిన థ్యాంక్స్ చెప్తారు. మరి 100 కోట్ల జన్మల నుంచి పుణ్యం దాచిపెట్టి 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 మనకు మనిషిగా పుట్టించి మానవత్వం కల్పించి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, క్యా కర్నా క్యా छोड़ना క్యా పకడ్నా, కైసా రహనా కైసా నహీ రహనా, కిసీసే కైసా రహనా, ఏ విధంగా ఎవరితో ఉండాలి అనేటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనిషిగా పుట్టించినటువంటి భగవంతునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో బాగా ఆలోచన చేసుకోండి. ఆ థ్యాంక్స్ చెప్పడమే మనం చేసే పూజలండి, ఇంకేమి లేదు. కృతజ్ఞత పరమాత్మకు మనం చేసేటువంటి సమర్పణ భావం. అటువంటి సమర్పణ భావంతో మనం అభయాంజనేయ స్వామి దేవాలయంలో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అభయం అంటే ఏమన్నట్టు, మీరు భయం లేకుండా ఉండండి, బీ ఫియర్లెస్ అని చెప్తున్నాడు పరమాత్మ. ఏం చెప్తున్నాడు మన అభయాంజనేయ స్వామి? బీ ఫియర్లెస్ అని చెప్తున్నాడు. ఎవరు ఫియర్లెస్గా ఉంటారు? ఎగ్జామినేషన్ వెళ్తున్నారు అనుకోండి, ఫియర్లెస్గా ఎవరు ఉంటారు? బాగా చదువుకున్న వాళ్ళు, అంతే కదా, ఫియర్లెస్గా ఉంటారు, ఏదైనా రాయగలుగుతారు. అంటే మంచిగా చదివిన వాళ్ళు ఉంటారు, మంచి ప్రవర్తనతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఫియర్లెస్గా ఉంటారు. బిహేవియర్ మంచిగా ఉంటారు. మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడే మారిపోతుంటాం, అప్పటికప్పుడే మాట మారుస్తుంటాం. మాట మారవద్దు. ఇంకొకటి పెద్ద లక్షణం ఉంది మనలో, మన బిహేవియర్. ఏమనుకోవద్దు, నిజం చెప్తున్నా కాబట్టి బాధపడద్దు, నిజమే కాబట్టి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి. మనం ఎక్కడికి పోయినా తప్పు తీసే లక్షణం ఉంటుందని మనం మీరు బాగా ఆలోచన చేసుకోండి. ఎవరింటికి పోయినా తప్పు తీస్తారు. వాళ్ళు రిసీవింగ్ ఎట్లా తీసుకున్నారు? ఛాయ్ పోస్తే మంచి కప్పులో పోసిండ్రా, ప్లాస్టిక్ కప్పులో పోసిండ్రా, ఎటువంటిది పోసిండ్రు, కుర్చీ మీద ఎటువంటి కుర్చీ మీద కూర్చున్నట్టు, నేను కూర్చున్నాక వాళ్ళు ఎట్లా కూర్చున్నారు, వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, నా చాటుకేమో కూసబెట్టిండ్రు, ఇవన్నీ ఆలోచన చేస్తారు, తప్పులు తీస్తారు. ఇటువంటి దేవస్థానానికి వచ్చిన మనకు ఏమనుకుంటాం, ఈ కమిటీ సభ్యులకు ఏం చేయాలో తెలియదు, పరిశుభ్రంగా ఉంచరు అనుకుంటా. వీడు ఒక ఆయుధం తీసి అక్కడ వారేసాడు, కొట్ల కాయుధం తీసి అక్కడ వీడితో పరిశుభ్రంగా ఉంచినాడు. ఇది మనం చేసేటువంటి పొరపాటు. కాబట్టి భగవంతుని దగ్గర మనం ఎలా ఉండాలి? పాస్ కావాలంటే ఏమి చేయాలి? మనము ఎవరికి తప్పు చేయకూడదు, ఎవరి పట్ల తప్పు చేయకూడదు, ఎవరిని తప్పు తీయకూడదు. జ్ఞాపకం ఉంచుకోండి, తప్పు తీయద్దు, తప్పు చేయొద్దు. అది మన మాట అయినప్పుడు అభయాంజనేయుడు మనతోటే ఉంటాడండి, అంతే. అభయాంజనేయుడు మనతోటే ఉంటాడు, ఇంకేమీ లేదు. అటువంటి అభయాంజనేయ స్వామిని మనం కొలుచుకుంటున్నాం. దాదాపుగా 12 అవుతుంది. ఇంట్లో ఉంటే ఇప్పటికే ఒకసారి మెల్లే తినేవాడు. కాకపోతే నిన్నటి నువ్వుల ఉండల ప్రభావం కొంచెం ఉంటుంది కనుక కొంచెం ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. నేను కార్యాంతరంలో వెళ్ళవలసిన పూజా కార్యక్రమం, పుష్పార్చన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులు సూచించిన విధంగా క్రమశిక్షణతో ఇప్పుడు ఎలా కూర్చున్నారో పుష్పాలు సమర్పణ చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధగా కూర్చోండి. ప్రతి పుష్పము ఏమి ఆలోచన చేస్తుందో మీరు ఆలోచన చేయండి. మీ ముందటున్న పుష్పము గురించి ఒకసారి ఆలోచన చేయండి. భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎన్ని కోట్ల 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 పుష్పాలు పుట్టుంటాయి, అవునా? ఆ కోట్ల 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 పుష్పాల్లో మీ ముందున్న ప్లేట్ల పుష్పాలు ఎన్ని ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని ఆ పుష్పాలు కూడా
వాటంతలా అది పరమాత్మ దగ్గరికి పోకుండా మీ ద్వారా పరమాత్మ తెప్పించుకుంటున్నాడంటే మీరు ఎంత అదృష్టవంతులో ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి. పరమాత్మ ఎంత అదృష్టాన్ని ఇచ్చాడో ఆలోచన చేసుకోండి. కనుక ఆ పుష్పాలను పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి చరణాల విందానికి సమర్పణ చేస్తారు. ఫ్రాగ్రెన్స్లెస్ ఫ్లవర్స్ అంటే వాసన లేని పువ్వు పనికిరాదు. అంటే మీరు తీసి వాసన చూసారు, నేను చెప్పే వాసన ఉంచుకోండి ఒకసారి. ఏమి వాసన ఉండాలి? భగవంతుని మీద భక్తి అనే వాసన ఉండాలి. పరమాత్మకు సమర్పిస్తున్నాము అనేటువంటి సువాసన ఉండాలి. అటువంటి వాసనతో మంచి భావశుద్ధమైనటువంటి వాసన ఉండాలి. భావశుద్ధి అంటే మనస్సులో కూడా కల్మషం లేకుండా ఉండడం. దాన్ని తీసుకొని నామము చెప్తారు. నామము చెప్పినప్పుడు పుష్పం తీసుకోండి, నామం అనండి, కళ్ళకు అద్దుకోండి, ఆ పుష్పాన్ని ఇంకో ప్లేట్లో వేయండి. తర్వాత నామం అనుకుంటూనే చుట్టూ తిరగండి, నామం అనుకుంటూనే సమర్పణ చేయండి, నామం అనుకుంటూనే భోజనం చేయండి, నామం అనుకుంటూనే ఇంటికి వెళ్ళండి, నామం అనుకుంటూనే పని చేయండి, నామం అనుకుంటూనే జీవితాంతం బతకండి. ఆ విధంగా ఉంటే మనం చరితార్థం అవుతాం. మరి ఇక్కడ దేవునికి పుష్పాలు సమర్పణ చేసి దేవునికి మనకెంత గ్రేట్నెస్ మనది, మన ధర్మం. ఒక రాయిని చూసి దేవుడు అంటాం, దేవుణ్ణి చేస్తాం. ఒక చెట్టును దేవుణ్ణి చేస్తాం, గుట్టను దేవుణ్ణి చేస్తాం, పుట్టను దేవుణ్ణి చేస్తాం. ఇదంతా ఎవరు చేస్తారు? భక్తులు. అవును కదా? రాయి, చెట్టు, గుట్ట, పుట్ట అన్నీ దేవుడే మనకి. ఇన్ని దేవుళ్ళని చేసినాం. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలను కూడా దేవుళ్ళు అంటే సంతోషపడతారండి. దేవుడికి అంతకు ఏమీ లేదు. అమ్మా నాన్నలను మనం గౌరవించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రులు పిల్లలను గౌరవించాలి, ప్రేమించాలి. ఏ విధమైన గౌరవం? ప్రపంచానికి ఇచ్చే గౌరవాన్ని పిల్లల్లో చూపిస్తూ పిల్లలకు సరైన ప్రేమాదరాలు తల్లిదండ్రులు పంచాలి. తల్లిదండ్రులను ప్రపంచమంతా మెచ్చుకునేలా గౌరవిస్తూ పిల్లలందరూ ప్రేమిస్తే ఆంజనేయ స్వామి చాలా సంతోషపడతాడు. మన ఆంజనేయ స్వామి అభయం ఒకటి చెప్పిన, ఆంజనేయుని పేరేమిటి? ఆంజనేయుడు అంటే ఏమిటి? ఆంజనేయుడు అంటే ఏమిటి? అంజనీదేవి కుమారుడు, అంతే కదా? ఆయనకు స్పెషల్ పేరు లేదు, ఉందా? లేదు. అంజనీదేవి కుమారుడు, మారుతి, మరుత్తు యొక్క కుమారుడు. ఆలోచన చేయండి. తల్లిదండ్రుల పేరు పెట్టి దేవుడు పిలిపించుకుంటున్నాడు. అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మన తల్లిదండ్రులను పూర్తిగా గౌరవిద్దాం. ఆ విధంగా ఉంటూ ప్రేమపూర్వకంగా పరమాత్మ యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ, మరి ఇప్పుడే చంద్రశేఖరరావు గారు చెప్పినారు, ఇదివరకు అందరు భక్తులు కలిసి విష్ణవే నమః అని ఒక 1000 కోట్లు జపం చేసినారు. తిరుపతిలో సమర్పణ అయింది. శివాభ్యాం నమః అనేది ఒక 1000 కోట్లు చేసినారు జపం, కాశీలో సమర్పణం అయింది. తర్వాత ఏం చేసినారు? దత్తాయ నమః 2.5 కోట్ల జపం చేసినారు. ఎక్కడ సమర్పణ అయింది? త్రియంబకేశ్వరంలో సమర్పణ అయింది. మొన్ననే అందరు కలిసి నిర్ణయం చేసుకున్నది ఏమిటంటే, ఇక్కడ జపసారథులు ఉన్నారు, జీవన్ రావు ఉన్నాడు, చంద్రశేఖరరావు గారు, ఇక్కడ మిగతా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేసింది ఏమిటంటే, ఏం నామం? శ్రీమాత్రే నమః. ఒక 1000 కోట్ల జపం చెయ్యాలని. ఆయన కోటి అన్నాడు, తప్పు అది, 1000 కోట్లు. సర్వే కరెక్ట్ చేయలేదు. 1000 కోట్ల నామం చేయాలని అందరం కలిసి అనుకున్నాం. ఆ 1000 కోట్ల నామములో మీరు కూడా భాగస్వాములు కండి. దీన్ని మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఇట్టేసి పొత్తుకూటలు అంటారు. అంతే కదా? ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రంలో ఏముంటాయి? ఓషన్లు ఏముంటాయి? వాటర్, బాగా నిండా నీళ్ళు ఉన్నాయి. నువ్వేం చేసినావు? ఒక చెంబెడి నీళ్ళు తీసుకుపోయి, నీ దగ్గర ఉన్న నీళ్ళు తీసుకుపోయి అందులో పోసినావు. ఈ చెంబెడి నీళ్ళు కలపడం వల్ల సముద్రం మీద నీకు హక్కు వచ్చింది, నా సముద్రం అంటావు, అంతే కదా? అప్పుడు చంద్రశేఖరరావు వచ్చి ఒక బకెట్ నీళ్ళు ఉంచుకోపోతున్నాడు. అప్పుడు ఏమంటావు? తాత, నో పర్మిషన్, ఎందుకు తీసుకుపోతున్నావు? నా సముద్రంలో నీళ్లు అంటావు. సముద్రంలో నీళ్ళను పోసిందేమో ఒక చెంబెడు. ఒక చెంబెడు నీళ్లు పోయడం ద్వారా సముద్రం అంతా నాది అంటున్నావా లేదా? అందుకని 1000 కోట్ల నామంలో మీరు ఎంత నామం చేసినా 1000 కోట్ల నామం మేము చేసినామని చెప్పుకునేటువంటి వీలుగా. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా, భక్తిగా, ప్రేమగా ఆ నామాన్ని చేసే వాళ్ళందరూ కూడా, వాస్తవానికి ఇవ్వాలని లాస్ట్ డేట్ 10 ఇవ్వాలని లాస్ట్ డేట్. ఎవరైనా పేర్లు ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వండి.
నియమాలు ఎక్కువ తక్కువ ఉండవు. మీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అన్నం తిన్న తర్వాత అయినా చేసుకోవచ్చు. మీ పని దైనందిన జీవితానికి భంగం కాకుండా చేసుకోవచ్చు. అటువంటి మాతృమంత్ర జపాన్ని చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే, భగవంతుడు మనకు నోరిచ్చాడు, మాట పనిచేయకండి ఎవరు. భగవంతుడు మంచి హృదయం ఇచ్చాడు, అందరితో మంచిగా ఉండండి, ప్రేమగా మాట్లాడదాం, ప్రేమగా ఉందాం, ప్రేమను పంచుదాం. అటువంటి ప్రేమమూర్తుల యొక్క సేవ చేసుకొని తరిద్దాం అని తెలియజేస్తూ మరి మంచి కార్యనిర్వాహకత చేస్తున్నటువంటి ఇక్కడి కార్యనిర్వాహక బృందానికి, అంతకంటే శ్రద్ధగా కూర్చున్నటువంటి పిల్లలతో సహా శ్రద్ధగా కూర్చున్నటువంటి భక్త బృందానికి, అర్చక బృందానికి అందరికీ కూడా నారాయణ స్మరణ ఆశీస్సులు అందిస్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటారు. మీ అందరికీ ప్రసాదం ఇచ్చి వెళ్ళమంటున్నారు కనుక కొడుకు చెప్పిన మాట తండ్రి నా శిష్యుడు కాబట్టి ఆయన మాటకు విలువ నేను కూడా ఇవ్వాలి కనుక మీరు చీమల వని వచ్చినంతసేపు ప్రసాదం ఇస్తారు, మేకల వని వస్తాయి ఇయ్యరు. అందుకని మేక లైన్ కాదు, చక్కగా పరిశుభ్రంగా మీరు పుష్పాలు దొక్కకుండా ఈ వైపు నుంచి రావాలి, ఇటు వెళ్ళాలి. కార్యకర్తలు చూసుకోవాలి విషయం, ఈ వైపు నుంచి రావాలి.